దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి యోహాను సువార్తలో నుంచి అనేకమైన అంశాలు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి కృప దయచేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేము. వాక్య సత్యములో సారాంశంలో మనము ముందుకు కొనసాగలేము. మరి శిష్యుడైన యోహానుకి దేవుడు అనుగ్రహింప చేసిన ప్రత్యక్షతలో నుంచి ఆయన రాసిన ఆ యొక్క సువార్త పత్రికలలో నుంచి దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ దినపు అంశము పామరుడు పండితుడు. మరి చదువుకున్నటువంటి వాడు, చదువుకున్నవాడు, మరి చదువులో కూడా మరి పాండిత్యం కలిగిన వాడు, అసలు ఏమీ చదువుకోలేని పామరుడు. పామరుడు పండితుడు అనే సబ్జెక్ట్ గురించి ఈ ఉదయకాలము మనము ధ్యానిద్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 14, 15, 16లో ఇలాగున రాయబడి ఉంది. ఇక్కడ ఒక పండుగ జరుగుతా ఉన్నది, పర్ణశాలల పండుగ. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే అక్కడ 7వ అధ్యాయం అంతా మనం చూస్తే గనక ఇక్కడ పర్ణశాలల పండుగ జరుగుతా ఉన్నది. ప్రభు మరి ఆ పండుగ జరుగుతున్న సమయంలో మరి మరి ఆ పండుగ సగం సగం అయిపోయిందంట. మరి మధ్యలో మరి ప్రభు వెళ్ళి అక్కడ బోధ చేయటం ప్రారంభించాడంట. అక్కడ వాతావరణం అంతా కూడా ఇశ్రాయేల్ అంతటి నుండి వచ్చిన ఆ ప్రజలతో కోలాహలంగా ఉందట. సందడిగా ఉందట. తర్వాత యెరూషలేం పట్టణం అంతా కూడా ప్రజలతో నిండి ఉన్నదట. అసలు ఆ వాతావరణం అంతా శబ్దాలతో, ఆ బలులో వాసనతో నిండి ఉందంట. ఆలయ ప్రాంగణం అంతా కూడా మరి ఆ పండుగ కాబట్టి అక్కడ ఏమన్నా వాళ్ళు మనకి ఈ దినాల్లో ఉన్నట్లుగా అలంకరణలు దీపాలతో ఏమన్నా అక్కడ ఏమన్నా మరి ఆర్భాటంగా అవన్నీ కూడా చేస్తున్నారేమో తెలియదు. కాకపోతే అక్కడ ఒక పండుగ వాతావరణం ఉన్నట్లుగా, ఒక స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత అక్కడ ఉన్నట్లుగా కనపడతా ఉన్నది. మరి అక్కడ ప్రభు పండుగ ఆ పద్ధతి, ఆ పండుగ ఏ విధంగా చేయాలో ఆ పండుగ రీతిలో అక్కడ ఉన్నటువంటి యాజకులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ పద్ధతులు పాటించుకుంటూ ఆ పండుగను నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభువు మరి వెళ్ళి అక్కడ బోధ చేయటం ప్రారంభిస్తా ఉన్నాడు. జన సమూహము ప్రభు చుట్టూ మరి మరి నిలబడి ఉన్నారు. మరి విభిన్నమైన శ్రోతలు ఇక్కడ ఉన్నట్లుగా చూడొచ్చు. ఆయన చుట్టూ మరి పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, మరి సామాన్యులు ఉన్నారు. వారందరూ కూడా పరిసయ్యులు, శాస్త్రులు అందరూ ఉన్నారు. ప్రభువు మాటలు కొద్ది మందేమో ఆసక్తిగా వింటున్నారంట. మరికొందరేమో ఆయన ఏ అధికారంతో మరి బోధలు చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నారంట. కొద్ది మంది ఏమో గుసగుసలాడుతూ మాట్లాడుతున్నారట. కొద్ది మంది ఏమో నిశితంగా గమనిస్తున్నారంట. అసలు ఈయన చేస్తున్న బోధ ఏంటి, అసలు ఈ బోధ ఈయనకి ఎలా వచ్చిందని వారందరూ కూడా, మత నాయకులందరూ కూడా మరి సందేహిస్తా ఉన్నారంట. మరి ప్రభువును చూస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతట్లో కూడా రకరకాల భావాలు, రకరకాల ప్రశ్నలు మరి ఉద్భవిస్తున్నట్ట. వాతావరణం అంతా చాలా ఉద్రిక్తంగా ఉందట. ప్రభు ఆ బోధన చేస్తా ఉంటే మరి చూస్తున్న వారిలో విభిన్న అభిప్రాయాలు కలుగుతా ఉన్నాయి. కొద్దిమంది ఏమో ఆయన మాటలకు ఆశ్చర్యపోతున్నారు. కొద్దిమంది ఏమో అసలు ఈయనకి ఈ మాటలు ఎలా వచ్చినాయి, ఈయన సామాన్యుడు కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రభు యొక్క ప్రస్తుత స్థితిని సవాలు చేస్తూ మరి కొద్దిమంది ఏమో దూరంగా నిలబడి ఆయన ఎట్లా ఆక్షేపణ చేద్దామని చూస్తున్నారు. కొద్దిమంది ఏమో అమాయక ప్రజలు ఆయన చెప్తున్న బోధలకు ఆకర్షితులై మరి ఆయన చుట్టూ ముగ్గుమిగూడి ఉన్నారు. మరి యొక్క నమ్మకము, మరి ప్రజలలో విశ్వాసము పెంపొందుతా ఉన్నది. కొద్ది మందిలేమో కోపము, ఆవేశము పెళ్ళుబుకుతా ఉన్నది కదా. ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ వీరు ఒక అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మనము చూడగలము. అవునా కాదా? ఇక్కడ ఏం అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు వారు? పండితులు అంటే చదువుకొని ఇతనికి
పాండిత్యము ఎట్లు వచ్చెను. ప్రభు బోధన చేస్తా ఉన్నాడు. ఆయన పరలోకం నుంచి తండ్రి యొద్ద ఏది పొందుకున్నాడో ఆ మర్మాలు, ఆ సత్యాలు, అద్భుతాలు మరి ఆ యొక్క లేఖనాల్లోంచి ఉటంకిస్తూ మరి ఆయన అనేక విధాలుగా అద్భుతమైన ప్రసంగం చేస్తా ఉన్నాడక్కడ. అది వారికి అర్థం కావటం లేదు. అంటే మరి థియాలజీ ఆ యొక్క మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి చదువుకున్న వారే వారు మాత్రమే యాజకులు కావాలి కదా! యాజకుడు కావాలంటే వారికి కొన్ని ప్రత్యేకమైన ఉన్నాయి. కొన్ని వాళ్ళకొక కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ప్రకారంగా వారు యాజకత్వాన్ని చేపట్టాలి. ఎవరు పడితే వారు యాజకులు కావటానికి లేదు కదా! ప్రాముఖ్యంగా లేవి గోత్రంలోంచి రావాలి కదా! యాజకత్వం దానికి తరబీదు తీసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. మరి శాస్త్రులు కావాలి. మరి ఇంకా బైబిల్ గ్రంథాన్ని, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అవపోసన పట్టిన వారుగా కావాలి. అనేక రకాలైన ప్రామాణికాలు మరి చెల్లించితే గాని ఆ యాజకుని స్థానంలో, ఆ బోధకుని స్థానంలో మరి లేకపోతే ఆ శాస్త్రుల స్థానంలో ఉండలేరు. ఇవన్నీ కూడా మరక్కడ గందరగోళ పరిస్థితుంది. మరక్కడ వారు మరి లేఖనాలను బోధించడానికి ఈయనకి ఎటువంటి అర్హత ఉన్నదని ఒక ప్రశ్న వాళ్ళు ఏస్తున్నట్లుగా మరి చూస్తున్నాము. ఒక వ్యక్తి దేవుని వాక్యము చెప్పటానికి ఏమి అధికారము కలిగి ఉన్నాడని ఒక ప్రశ్న అక్కడ ఉన్నటువంటి మత నాయకులకి, మత పెద్దలకొచ్చినట్లుగా మరి ఇక్కడ మనము గమనించొచ్చు. ఇతనికి ఈ పాండిత్యం ఎలా వచ్చింది? ఇతను చదువుకోలేదు కదా! అసలు ఈ థియాలజీ అనేది చాలా కాస్ట్‌లీ అఫైర్ అండి. ఇవాళ రేపు గూడా థియాలజీ కాలేజ్‌లో జరిగితే మామూలు కాలేజ్ అయ్యే ఖర్చు కంటే గూడా అంటే రెగ్యులర్ కాలేజీ వెళ్తే గనక చాలా డబ్బుతో కూడుకున్న పననేది. ఇక్కడి నుంచి కొద్దిమంది థియాలజీ జేయటానికి ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తా ఉంటారు. యూఎస్‌కి వెళ్లి మరి పలానా మరి డిఫరెంట్ డిఫరెంట్ యూకేకి వెళ్లి డిఫరెంట్ కంట్రీస్‌కి వెళ్లి గూడా థియాలజీ కోర్స్ అభ్యసించి వస్తా ఉంటారు. ఇక్కడి నుంచి పిల్లలు ఎంఎస్ కొరకు ఎట్లా అమెరికా, యూకే మరి అట్లంతా వెళ్తా ఉన్నారు. ఈ థియాలజీ కోర్సెస్ కూడా వెళ్తారు. ఇండియాలో కూడా మరి బెంగుళూరులో చాలా ప్రశస్తమైన కాలేజీలున్నాయి. సిరంపూరు కాలేజీ కల్కట్టాలో, తర్వాతొచ్చేసి మద్రాస్, చెన్నైలో కాలేజెస్ ఉన్నాయి. మరి హైదరాబాద్‌లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఈ మధ్య మన టీమ్ మెంబర్ ప్రభా గ్రేస్ గూడా క్యారిస్ బైబిల్ కాలేజ్ అనే దాంట్లో చేస్తా ఉన్నది. దానికి సంవత్సరానికి 19,000 కట్టాలి. అంటే చాలా ఖరీదైన విద్యగా ఈ థియాలజీ కోర్స్ ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ఇతని యొక్క నేపథ్యం, ప్రభు యొక్క నేపథ్యం చూస్తే గనక ప్రభు గురించి ఇక్కడ అభ్యంతరాలు ఏమొచ్చినాయంటే మత్తయి సువార్త 13 అధ్యాయము 53 వచనం నుంచి చూస్తే గనక ప్రభు అక్కడ సమాజ మందిరంకెళ్ళి బోధిస్తా ఉంటారు. అక్కడ 54లో అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కాదా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? ఆ యొక్క ఆయన జీవిత విధానము ఎవరికి పుట్టాడు? ఎక్కడ నివసిస్తాడు? మరి కొన్ని చోట్ల నజరేతు వాడు కదా! గలిలయుడు కదా! అని కూడా కొన్ని సార్లు ఆయన గురించి మరి సంబోధించినట్లుగా మనము చూడొచ్చు. అంటే ఆయన నేపథ్యము, ఆయన ఎక్కడ పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఎక్కడ నివసిస్తాడు? ఆయన యొక్క స్టేటస్ ఏంటి? ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? ఆ సామాజికమైన సోషల్ స్టేటస్ ఏంటని ఇవన్నీ గమనిస్తున్నారు. అతను చేస్తున్న బోధ, ఆ బోధలో నుంచి వచ్చే సత్యము, ఆ బోధ వారి జీవితాలకు ఉపయోగపడేది అనే దాన్ని తీసుకోకుండా వీళ్ళు అతని యొక్క స్టేటస్‌ని ఇక్కడ అంచనాలో వేస్తున్నట్లుగా మనము చూడగలము. ఇంత జ్ఞానం ఈయనకి ఎట్లొచ్చింది? ఫలానా వాని కుమారుడు గాదా? ఫలానా వాని అన్నదమ్ములు, అక్క చెల్లెలు మనతో ఉంటున్నారు గదా! ఫలానా మరి యోసేపుకి మరియకు పుట్టినవాడు కదా! మరి ఈయనకిట్లా జ్ఞానం ఎలా వచ్చింది? వారి యొక్క వారు చాలా బీదవాళ్ళు కదా! వడ్రంగి పని చేసుకునేవాళ్ళు కదా! అసలు ఈ థియాలజీ చదవటానికి అసలు అన్ని డబ్బులు వీళ్ళకెలా వచ్చినియి? అసలు ఏ ప ప పండితుడి దగ్గరికి వీళ్ళు నేర్చుకున్నారు. పౌలు భక్తుడు
చెప్తాడు, నేను గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను అంటాడు. అసలు ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఏ పాండిత్యం మరి ఎక్కడికి వెళ్లి పాండిత్యాన్ని అభ్యసించాడనే మాటలు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము కదా. ఒక వ్యక్తిని మరి అంగీకరించాలంటే స్టేటస్ ఈ దినాల్లో చాలా అవసరమైందండి. వారిలో ఉన్న ఆత్మాభిషేకానికి మించి వారు కలిగిన డిగ్రీస్ చూస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ప్రభు యొక్క బోధ చేయటానికి ఒక డిగ్రీ కావాలి, ఒక సర్టిఫికెట్ కావాలి, ఒక థియాలజీ కోర్సు చేస్తుండాలని మరి ఇక్కడ ఇదొకటి ఈ అభిప్రాయము ప్రజలలో బలంగా ఉండున్నట్లుగా మనము చూడగలము. ఈ యొక్క బాప్టిస్ట్ గాని, ఈ యొక్క మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి. సిఎస్ఐ, బాప్టిస్ట్, ఇంకా లూథరన్, ఈ చర్చెస్ లోకి ఒక పాస్టర్ గారికి ఒక అపాయింట్మెంట్ కావాలంటే తప్పనిసరిగా ఏసీటీసీలో 4 సంవత్సరాల థియాలజీ కోర్స్ చేస్తే గాని అక్కడ పాస్టర్ గా అపాయింట్ చేయబడటానికి లేదు. మరి మామూలుగా అభిషేకంతో నింపబడి, కృపావరాలతో నింపబడి, అద్భుతాలు చేయగల శక్తి కలిగి, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా బోధించగలిగిన అభిషేకం కలిగి ఉన్నా గాని ఆ సర్టిఫికెట్ లేకపోతే అక్కడ వారికి పాస్టర్ గా వారికి ఆ యొక్క జాబ్ దొరకదండి. ఇక్కడ చూచినట్లయితే ఇక్కడ ప్రభుని కూడా అసలు బోధించటానికి ఈయనకి ఏమి అర్హత ఉన్నది? ఈయన ఫలానా కదా, ఈయన చదువుకోలేదు కదా, ఈయన పామరుడు కదా, ఇంత పాండిత్యము ఎలా వచ్చిందని వారి అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నట్లుగా మనము చూడగలం. కానీ దైవికమైన జ్ఞానము మానవ అర్హతలపై ఆధారపడి ఉండదని వారికి అర్థం కాలేదు. అంటే వారు చూపిస్తున్న, వారు కలుగుతున్న ఆశ్చర్యం ఏంటంటే ఇంత జ్ఞానము, ఇంత పాండిత్యము ఎలా వచ్చింది? ఈ లేఖనాలను ఎలా బోధిస్తున్నాడు? లేఖనాలు మన రావటం అంటే అంత పెద్ద మరి చాలా పెద్ద కష్టమైన పని కదా. ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ రాయబడిన వాటిని ఉటంకించటం, ఫలానా ఇటు విధంగా మరి అబ్రహాము గురించి రాయబడలేదా? మరి మోషే మరి పొద గురించి రాయబడలేదా? అవన్నీ ప్రభు ఎత్తి ఆయా సందర్భాలలో మాట్లాడతాడు. యోనా గురించి మాట్లాడతాడు. ఆయా సందర్భాలలో సొలొమోను గురించి మాట్లాడతాడు. అంటే మరి పాత నిబంధన గ్రంథంలో ఏమేమి రాయబడినయో అనేక విషయాలు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన అనేక విషయాలు ఎత్తిపట్టి ప్రభు మాట్లాడినప్పుడు వారికి నిజంగా అసలు ఇంత విద్య ఎలా వచ్చింది, ఇన్ని విషయాలు ఎలా గలడు అనేది వారికి చాలా పెద్ద ప్రశ్నగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఆయన జ్ఞానం కూడా ఎలా ఉంది? అందరూ కూడా ఒప్పించే జ్ఞానం ఉంది. ఎవరు ఎటువంటి ప్రశ్న వేసినా కదా. 12 సంవత్సరాలప్పుడు ప్రభు తప్పిపోతాడు. తప్పిపోయినప్పుడు తల్లిదండ్రులు వెతుక్కుంటూ ఆ పండగకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు మళ్ళా వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి ఆయన శాస్త్రుల మధ్య, పరిసయ్యుల మధ్య, ఆ యొక్క మరి ఆ మత నాయకుల మధ్య కూర్చొని అనేకమైన ప్రశ్నలు వేస్తున్నాడంట. మరి అక్కడ కూడా ప్రభు అక్కడ ఒక ఒక తన యొక్క తెలివిని, తన యొక్క జ్ఞానాన్ని అక్కడ మరి అక్కడ ప్రదర్శిస్తున్నట్లుగా మనము చూడగలము. అవునా కాదా? అంటే ప్రభువుకి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి అంటే గనక ఆయన ఎవరై ఉన్నాడండి? ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడై ఉన్నాడు. దేవునిని మూర్తిభవించిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క ప్రతిరూపమై ఉన్నాడు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. ఎవరై ఉన్నాడు ఆయన? ప్రధాన గురువై ఉన్నాడు. హల్లెలూయా! తండ్రి ఏది బోధించాడో దానినే నేను ప్రకటిస్తున్నాను కదా. తండ్రి నాకు ఏమి చెప్పాడో దానినే మీకు బోధిస్తున్నాను. అంటే ఆయన ఏమేమి నేర్చుకున్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరి దేవుడే కొన్ని 10 ఆజ్ఞలను తన చేతి వేలుతో రాసిచ్చాడు. మిగతా అంతా కూడా దేవుడు చెప్తా ఉంటే మరి ఆ యొక్క మోషే రాసుకుంటూ పోయాడు. ఆ కాండాలన్నీ కూడా రాసుకుంటూ పోయాడు కదా. ఈ యొక్క యూదులు అనుసరించేదంతా ఏమనుసరిస్తారు? ఆ రాయబడిన కాండాలలో 5 కాండాలలో రాయబడిన విషయాలనే వారు పదే పదే ఆ లేఖనాల్లో చెప్పుకుంటారు. ఒక స్టెఫను యొక్క ప్రసంగాన్ని మనం చూచామనుకో, ఆయన అబ్రహాం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన ఎక్కడ బయలుదేరాడు, మెసొపొతేమియాలో బయలుదేరిన దగ్గర నుంచి ఇశ్రాయేలు చరిత్ర అంతా ఏకధాటిగా చెప్పేస్తాడు స్టెఫన్ అయితే. అవునా కాదా?
ఆ తర్వాత చూస్తే మరి పౌలు భక్తుడు గూడా ఎన్ని సార్లు ఆయన్ని మరి ఆ యొక్క అధికారుల దగ్గర నిలబెట్టినప్పుడు గూడా పౌలు గూడా అనేక విధాలుగా ఆ యొక్క ఇశ్రాయేలీయుల చరిత్రను చెప్పినట్లుగా మనము గమనించగలం. అంటే ఏంటి? వీళ్ళందరికి కూడా ఏమి కావాలి? ఆ జ్ఞానము ఎలా సముపార్జన చేస్తారంటే, ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విషయాలు, ప్రవక్తల గ్రంథంలో రాయబడిన విషయాలు, ఆ ప్రవచన గ్రంథాల్లో రాయబడిన విషయాలను వారు చదివి, నేర్చుకొని అదొక అభ్యాసంగా, ఒక టీచింగ్‌గా కదా! చిన్నప్పటి నుంచి కిండర్ గార్డెన్ నుంచి ఎలా పిల్లలకు మనం నేర్పిస్తామో, స్కూలుకు పంపిస్తామో, అట్టి విధంగా ఈ థియాలజీ కోర్సులు కూడా అట్టి విధంగా నేర్పిస్తారండి. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని గూడా నేర్పిస్తారు. సాధారణంగా చదువుకున్న వారి గృహాలలో 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి వారికి ధర్మశాస్త్రం అంతా గూడా వారికి కంఠోపాఠంగా వచ్చేయాలంట. ప్రతిదినం కూడా వారు కొన్ని అధ్యాయాలు చెప్పాలంట. చర్చికెళ్ళినప్పుడు అంటే ఆలయానికెళ్ళినప్పుడు కొన్ని అధ్యాయాలు వారు బై హార్ట్ చేసినయి చెప్పాలంట. ఒక్కొక్క సందర్భంలో దేవుని వాక్యంలోంచి అనేక విషయాలు తీసి వారికి ఖచ్చితంగా చెప్పాలంట. అంటే అవన్నీ కూడా బై హార్ట్ కంఠపాఠంగా వచ్చి ఉండాలంట. ప్రభువుకి మరి ఇటువంటి జ్ఞానము, పాండిత్యం ఎలా లభించింది? ఒకటి ఆయన దైవాంశ సంభూతుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు నేచురల్‌గా దైవ లేఖనాలు వచ్చేస్తాయి. రెండోదిగా తల్లి అయిన మరియ చాలా మరి యొక్క ద ద దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆమె బాగా నేర్చుకుందట. ఆమె ఒక తల్లిదండ్రులు చనిపోతే ఒక యూదా మత పెద్దల దగ్గర మరి ఆ యొక్క యాజకుల దగ్గర ఆమె పెరిగిందంట. పెరిగినప్పుడు ఆమె ధర్మశాస్త్ర గ్రంథాన్నంతా ఆమె నేర్చుకుందట. తన కుమారుడికి కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆ చిన్ననాటే ఆయనకి నేర్పించిందట. అంటే నేనెక్కడో చదివిన మాటలు చెప్తున్నాను. నా సొంత మాటలు కావివి. బైబిల్ గ్రంథంలో రాసి లేవు. మరి ఇట్టి విధంగా తను ఏదైతే నేర్చుకుందో ధర్మశాస్త్ర గ్రంథాన్ని కుమారుడికి ఆ 12 సంవత్సరాల లోపలే నేర్పించిందట. ఆయన అవన్నీ చెప్తా ఉంటే ఆమె హృదయములో తలపోసుకొనుచు భద్రపరచుకొనని ఒక మాట గూడా ఆ యొక్క వాక్యములో 2వ అధ్యాయము లూకాసు వార్తలో రాయబడినట్లుగా మనము చూడగలము. అదే విధంగా ప్రభువుకి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది ఆత్మ అభిషేకము. ఆత్మ ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు కదా! ప్రభు ప్రబోధనలన్నీ ఈ యొక్క యాజకుల వలె వారి కఠినాతి కఠినమైన విధంగా లేవు. వారేం చేస్తారు? వారు చెప్పేవారే గాని చిన్న బరువు గూడా మోయరు. వారు మీ మీద బరువులు మోపుతారని గూడా ప్రభు ఒక చోట చెప్తారు. వారు అనుసరించరు. వారు చెప్పేవారే గాని అనుసరించరు అని గూడా ప్రభు ఒక చోట అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు ఎలా బోధించాలి? వారి యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. మరి ఆ విధంగా ట్రైన్ అప్ అయి ఉండాలి. మరి దానికి తగిన ఒక సర్టిఫికేట్, ఒక అభిషేకం తీసుకొనుండాలి. మరి వారు మాత్రమే బోధించడానికి అర్హులని అక్కడ వారు తమ అభిప్రాయాన్ని మరి ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా మనము చూడగలము. మనము చూచినట్లయితే ఈ దినము అంటే గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్ ఉన్న మనం కూడా కొద్దిమందిగా మనం ఏం చేసుకుంటున్నాం, అప్పుడప్పుడు కొన్ని వాక్యాలు ఒక్కొక్కరు బోధిస్తా వస్తున్నారు. ఎలా ఇది మనం చేయగలుగుతున్నామంటే ఆత్మ అభిషేకం ద్వారా అనుదిన లేఖనాలను పఠించుట ద్వారా మనం ఎక్కడైనా ట్రైన్ అప్‌లు అయ్యామా? ఏమన్నా కోర్సులు చేసుకొని నేర్చుకున్నామా? మరి ఎక్కడైనా మరి వెళ్లి రెగ్యులర్‌గా కాలేజీలకి అటెండ్ అయ్యామంటే, నా మట్టుకు నాకైతేనండి దేవుని పాదాలెద్దు నేర్చుకున్నదే. మరి ఈ మధ్య రోజుల్లో నేను రిటైర్ అయిన తర్వాత మరి బైబిల్ ట్రైనింగ్ చేయటానికి ప్రయత్నించా. ఒక చోట మరి హిత అనే దాంట్లో ఒక వుమెన్ కోర్స్ ఒకటి చేశాను. ఆ తర్వాత బీటీహెచ్ చేద్దాం ఆన్‌లైన్ కోర్స్ అని టీసీలో ప్రారంభించాను. ఒక సంవత్సరం దాకా డబ్బులు కూడా కట్టాను ఎన్నో వేల రూపాయలు. కానీ నాకది ఎగ్జామ్స్ రాసే టైంకి నాకు వీలు కాలేదు. అటు విధంగా నేనది చదవకుండా అయిపోయాను. మరొక చోట జీబీఏ దాంట్లో చేస్తుంది. అది హుళక్కయిపోయింది. ఈ యొక్క బైబిల్ ఆహ్, ఒక సర్టిఫికేట్ పొందుకుందాము. ఏదన్నా ఒకటి నేర్చుకుందామంటే దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదండి. మరి ఈ యొక్క సంవత్సరాల కొలది గూడా ప్రభు పాదాల యొద్ద నేర్చుకున్న, అభిషేకం పొందుకొని ఆత్మ ఆవేశంతో మాట్లాడే మాటలే కానీ, నేనెక్కడ ట్రైన్ అప్ అయిన మాటలు కావివి. నేను మరి 5 సంవత్సరాల నుంచి ఉదయకాలము మరి మనం ఉదయకాలం స్తుతి ఆరాధన కూడికలో ప్రతిదినము వాక్యం ప్రచురిస్తుంటున్నాం కదా!
అప్పుడప్పుడు ఈ మధ్య రోజుల్లో నేను తక్కువ వాక్యం చెప్తా ఉన్నాను అనే అందరికీ కూడా అవకాశం ఇస్తున్నాను. వారంలో అంతకుముందు 6 రోజుల వరకు నేను చెప్పేదాన్ని. గంట చెప్పేదాన్ని. పాతకాలపు వీడియోలు చూస్తే గంట సేపు ప్రసంగాలున్నాయి. ఇప్పుడైనా హాఫ్ అన్ అవర్‌కి పరిమితం చేసి మాట్లాడుతా ఉన్నాను. ఇవన్నీ ఎక్కడి నుంచి నేను పొందుకున్నానంటే, దేవుని వాక్యాన్ని తరచి చదువుట ద్వారా, లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేయటం ద్వారా, ఒక అర్ధగంట ప్రసంగం చేయాలంటే 3 గంటల కసరత్తు చేస్తే గాని ఒక వాక్యాన్ని మనం బయటికి తీయలేమండి. ఏదో ఒక చిన్న వాక్యం తీసుకొని మనం బోధించటం కాదు గానీ, అది ఏ సందర్భంలో రాయబడింది? అసలు దీని అర్థమేమై ఉండొచ్చు? అసలు ఇది ఎందుకు ఎలా చెప్పబడింది? మరి ఇది ఈ సందర్భాన్ని ఇంకెవరెవరైనా చెప్పిన వారున్నారా? దీనిలోంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఇవన్నీ గూడా కూలంకషంగా మనం నేర్చుకోవాలంటే సమయం పెట్టుబడి పెట్టవలసిన వారమై ఉన్నాం కదా! ఆ లోతుల్లోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ వాక్యము మరొక చోట, మరొక సందర్భంలో ఎలా అన్వయించబడింది? ప్రభువైతే మరి ఆయన ఆశికవిత్తులాగా మాట్లాడుతుండుండొచ్చు కదా! ఆ లేఖనాలన్నీ ఆయనలో ప్రింట్ అయిపోయి ఉండొచ్చు. ఆయన ఏది చెప్పాలో ఆ సమయానికి ఆయన లోపల నుంచి ఒక ప్రవాహంగా వెళుతా ఉండొచ్చు. ఎలా జరిగిందది? పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. హల్లెలూయా! మనము కూడా వాక్యపు లోతుల్లోకి వెళుతూ ఈ అభిషేకాన్ని పొందుకునే కొలది ఈ వాక్య ప్రచురణ చేయటానికి దేవుడు కృప దయచేస్తాడు. మనందరిని కూడా ప్రకటించే స్త్రీలుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా! మనమేదో ఒట్టిగా ప్రేక్షకులుగాక విని వెళ్ళిపోయేవారుగా కాదు. అందుకే దేవుడు మనల్ని ట్రైన్ అప్ చేస్తూ వస్తున్నాడు. స్తుతులు చెల్లించడం ఎలాగున, పాటలు పాడుట్లో అభ్యాసం ఎలాగున, మరి యొక్క దేవుని నామాలు ఎత్తిపట్టి చెప్తుట్లో ఎలాగున అభ్యాసం కలిగుండాలి. ప్రార్థన చేయటంలో కూడా ఎంత నైపుణ్యతతో కూడిన ప్రార్థన, ఎంత అభిషేకంతో, ఆత్మాభిషేకంతో చేసే ప్రార్థన. ఆ తర్వాత వాక్యము ప్రచురణ చేసే ఆ యొక్క మరి ప్రేరేపణ, ప్రాక్టీస్ దేవుడు మనకు అనుగ్రహింపచేస్తున్నాడండి కదా! ఆయన పౌలు భక్తుడు అంటాడు, నేను గమలీయేలు పాదముల యొద్ద నేను అభ్యాసం చేశానంటాడు. కానీ మనమైతే ప్రభు పాదాల యొద్ద మనం నేర్చుకోవాలండి. ప్రభు ఏమంటాడు? ఒక్కడే మీకు గురువు కదా! ఈ టీచింగ్స్ అన్ని ఎక్కడి నుంచి మనం పొందుకోవాలి? ఈ పరమ గురువైన ప్రభు యొద్ద నుంచి మనం పొందుకోవాలి. హల్లెలూయా! ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాండిత్యము? తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి. ఆయన పరలోకంలో తండ్రితో ఉంటుండగా అక్కడున్న విషయాలన్నీ గూడా ఏదైతే మరి ఈ యొక్క ప్రపంచానికి బయలుపరచబడిన విషయాలన్నీ గూడా ప్రభువుకి అక్కడే తెలుసు. పరలోకంలోనే తెలుసు. ఇక్కడకు వచ్చి వాటిని బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. ఇక సమకాలికమైన ఈ లోకంలో కూడా మనం ఇట్టి విధంగా మరి ఈ యొక్క సర్టిఫికేట్స్ థియాలజీ లేకున్నా కూడా అభిషేకంతో మరి దేవునితో కలిసి మనము ఇలాగున ఆ ప్రభు చేసిన బోధలు మనము గూడా చేయటానికి దేవుడు మనను కూడా వాడుకుంటున్నట్లుగా మనము చూడగలం. ఇంకను మనము చూచినట్లయితే మరి ఇక్కడ మరి ప్రభువునే కాదు, ఆయన శిష్యులు కూడా మరి చదువుకోని వాళ్ళండి కదా! మరి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా వీళ్ళు చూస్తే వీళ్ళు కూడా మరి వీ వీళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు జాలరులై ఉన్నారు. జాలరులైన వారిని ప్రభువు తన సేవకు పిలిచినట్లుగా మనం చూడగలము. మత్తయి సువార్తలో మరి చూచినట్లయితే వారు 4 అధ్యాయంలో వాళ్ళు వారు తమ దోణెలు బాగు చేసుకుంటున్నప్పుడు యాకోబుని మరి యోహాన్ని పిలిచినట్లుగా వారక్కడే ఆ దోణెల్లో మరి ఆ వలలు వదిలిపెట్టి మరి తండ్రిని విడిచిపెట్టి పడవలు విడిచిపెట్టి వారి వృత్తిని విడిచిపెట్టి వచ్చేసారు. సీమోను పేతురు అంద్రియాలను పిలిచినప్పుడు కూడా వాళ్ళు కూడా అట్లానే విడిచిపెట్టి వచ్చారు. వాళ్ళు ఏమైనా చదువుకున్న వాళ్ళ మరి పామరులు ఎక్కడ ప్రాంతం వాళ్ళు గలలీలు అంటే చదువుకోని వారు. వాళ్ళు యొక్క జాలర్ల వృత్తి కలిగిన వారు. మనం చ ద ఒకప్పుడు ఇప్పుడంటే పిల్లలందరూ అన్ని సోషల్ గ్రూప్స్ అన్ని కమ్యూనిటీస్‌లో కూడా
మరి చదువుకుంటున్నారు. ఒకప్పుడు చదువు లేని వాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, రకరకాల వృత్తులు కలిగిన వాళ్ళు, అదే వృత్తిని పిల్లలకి నేర్పించేవాళ్ళు. కానీ ఈ దినాలలో ఏం చేస్తున్నారంటే, వారిని కూడా చదవటానికి వారి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు మరి యొక్క చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి, ఆ బెస్త వాళ్ళ దగ్గరికెళ్తే బిడ్డలు వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు. మరి వారంతా కూడా చదువు లేని వారుగా, పామరులుగా ఉన్నట్లుగా మనం చూడగలము. లేటెస్ట్ దినాల వరకు కూడా. కానీ అటువంటి వారికి కూడా ఈ దినాలలో విద్య అనుగ్రహించబడుతుంది. బైబిల్ దినాలలో వారికి విద్య లేదండి. కానీ వారు కూడా అపోస్తుల కార్యము 4 అధ్యాయము 13 వచనములో చూస్తే, వారు పేతురులు, యోహానుల ధైర్యము చూచి, వారు విద్య లేని పామరులని గ్రహించి, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా! వీరికున్న ట్యాగ్ ఏంటండి? వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరితో ఉన్నారు వారు? యేసు క్రీస్తు ప్రభువుతో ఉన్నారు. ఆయనకి శిష్యరికం చేశారు. ఆయన బోధనలను వంట పట్టించుకున్నారు. ఆయన ఏం చెప్పాడో అవన్నీ గ్రహించారు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో, ఏ విధంగా మాట్లాడాడో, ఏ విధంగా అద్భుతాలు చేశాడో, ఎలాగున ఆయన జీవిత విధానముందో వారు కళ్ళారా చూచారు వాళ్ళు. వారు ఎలా ఉన్నారు? ఆ గురువును పోలిన శిష్యులుగా మార్చబడ్డారు. వారికి కూడా చదువు లేదు. వారు వారి గురించి కూడా విద్య లేని పామరులని వారి గురించి కూడా రాయబడిందండి. హల్లెలూయా! ఒక క్రైస్తవుడికి, అంటే ఒక ప్రభువుని వెంబడించే వారికి ఒక గుణలక్షణం ఏముండాలంటే, గుడ్డిగా నమ్మేయగలిగిన గుణలక్షణం ఉండాలంట. అంటే ఈ యొక్క ఈ జాలరులైన వీరు ఎలాగున ఇంత పాండిత్యం కలిగిన వారు, ఇంతగా అభిషేకంతో నింపబడిన వారంటే, వారట దేవుని మీద ఒక గుడ్డి నమ్మకం పెట్టారంట. ప్రభు పిలిచాడు, వచ్చేసారు అంతే. ఇకంతే, ఇంక వాళ్ళు వెనక తిరిగి ఇంకేమి చూడాల. ప్రభువుతోనే జీవించారు, ప్రభు కొరకే జీవించారు. వారి జీవిత ఆఖరి శ్వాస వరకు, వారు చనిపోయేంత వరకు కూడా ప్రభువునే వెంబడించుకుంటూ వచ్చారు. హల్లెలూయా! అంటే వారు ఆ పామరత్వం నుంచి ఆ పండితులుగా, లేకుంటే దేవుని వాక్యాన్ని ధాటిగా చెప్పగలిగిన వారుగా ఎలా మాట్లాడగలిగారు కదా! పేతురు అక్కడ ప్రసంగం చేస్తా ఉంటే వారి హృదయాలు కోయబడుతున్నాయంట, నొచ్చుకుంటున్నాయంట. ఆ లోపలికి ఆత్మ ఖడ్గము గుచ్చుకుంటుందంట. మేమేం చేయాలని వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతమై ప్రభువుని అడుగుతా ఉన్నారు. పశ్చాత్తాప హృదయంతో అని అడుగుతా ఉన్నారు. ఇదిగో మీరిట్టి విధంగా సిలువ వేసి యేసును చంపారు. ఆయన తిరిగి లేచాడు. దానికి మేము సాక్షులమని అక్కడ పేతురు ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్తా ఉంటే, వారిక తట్టుకోలేకపోయి మరి ప్రభు ఆ పేతురు ప్రసంగానికి వారందరూ కూడా మారు మనసు చెందారంట. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ అభిషేకంలోంచి వచ్చింది. హల్లెలూయా! ఆత్మ విస్ఫటనలోంచి వచ్చింది. ఈ వాక్యము అక్షరార్థంగా ఉన్నది. ఈ వాక్యము ఆత్మానుసారంగా మార్చబడి అభిషేకంతో, మరి ఆత్మ ఆ అభిషేకముతో, ఆత్మ ఆవేశంతో మార్చబడినప్పుడు ఈ మాటలు, ఈ యొక్క లేఖనాలన్నీ కూడా మరి దేవుని నోట నుంచి వచ్చే మాటలుగా మన లోపల నుంచి కూడా కదా, ఆ అభిషేకంతో కూడిన మాటలు వెలువడుతా ఉన్నాయి. హల్లెలూయా! మనం కూడా పామరులమే. మనం ఎక్కడైనా డిగ్రీలు చేసామా? మనం ఏమైనా సర్టిఫికేట్స్ కలిగి ఉన్నామా? కాదండి. దేవుని యొక్క ఆత్మ అభిషేకం ద్వారా మనము కూడా మాట్లాడటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. మరి పౌలైతే అంటున్నాడు, ప్రవక్తలు మోషే చెప్పిన విషయాలు కాక ఇంకేమి కూడా నేను చెప్పక అల్పులకు, ఘనులకు నేను సాక్ష్యమిస్తూ వస్తున్నానని, ఆయన ఎక్కడ నిలబడినా కూడా అదే సాక్ష్యమిస్తూ వచ్చాడు. ఇంకను మనము చూచినట్లయితే మరి ఈ యొక్క తిమోతికి రాస్తూ ఇక్కడ పౌలు భక్తుడు చెప్తాడు 14, 15లో, యేసు క్రీస్తునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనక, ఓ తిమోతి, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండుము. ఇక్కడ తిమోతితో మాట్లాడుతూ, మన శిష్యుడైన తిమోతితో మాట్లాడుతూ పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఏంటంట ఇవి?
శక్తిగల పరిశుద్ధ లేఖనాలను రక్షణార్థమైన జ్ఞానము అనుగ్రహింపచేసే ఈ లేఖనాలను నువ్వు బాల్యం నుండి ఎరుదు కదా. చిన్నప్పుడు మన సండే స్కూల్ దగ్గర నుంచి దేవుని వాక్యం ఎరిగి ఉన్నాం. వీటిని ఏం చేయాలంట, ఈ నేర్చుకున్న వాటిని, రూఢిని తెలుసుకున్న వాటిని మనం ఏం చేయాలి, ఎదుటి వాటిలో నిలకడగుండాలి. వీటిని ఎదుటి వారికి మనం బోధించాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది కదా. మరి ఈ యొక్క వాక్యం నుంచి మనం ఏమి నేర్చుకోగలం కదా. పండితులు ఎలాగ మార్చబడగలం కదా. మన ఇవ్వబడిన అభిషేకులు, మనకి ఇవ్వబడిన విశ్వాస పరిమాణములు, దేవుడు మనకిచ్చిన వాక్య అభిషేకులు, మనం ఎలాగున దేవుని కొరకు పాత్రలుగా మార్చబడగలం అంటే ఆ యొక్క ఆత్మను మనం సంపన్నం చేసుకోవాలండి. అభిషేకము ద్వారా, వాక్యము ద్వారా మనలో మనం సుసంపన్నం చేసుకోవాలి. అంటే ఈ వర్ధిలింపులోకి వచ్చేయాలి, ఆత్మ నింపుదలలోకి వచ్చేయాలి, ఈ జ్ఞాన సముపార్జన మనం చేసుకోవాలి. బలంగా ఆత్మలో బలవంతులుగా మనం మార్చబడాలి. మరి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలుగా, సంసిద్ధులుగా మనం మార్చబడాలి కదా. ఎప్పుడు నేను చెప్తాను, గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్ కి ఒక గుణ లక్షణం ఉండాలి. ఏంటది, ఎవరు రెడీగా ఉండాలి. ఎక్కడ వాక్యం ప్రకటించమంటే వాక్యం ప్రకటించవాలి, పాట పాడమంటే పాట పాడాలి. ఒక బిడియ పట్టం గాని నాకు రాదు, నా వల్ల కాదని కూడా చెప్పకూడదు. ఈ దినాలకు కూడా క్రైస్తువులు అనే వారికి ఒక ప్రార్థన చేయమంటే, అయ్యో నా ప్రార్థన నేను చేయనండి. పోయిన నెలలో ఆ మాణిక్యం గారి దగ్గర ప్రేయర్ అయితే ఒక కొత్త వ్యక్తులు ఇద్దరు వచ్చారు. బోడుప్పుల ఇక్కడ ప్రాంతం నుంచి వచ్చారు, సికింద్రాబాద్ నుంచి. వస్తే వాళ్ళకి ఏదో ప్రార్థన అంశం ఇస్తే, అయ్యో అమ్మగారు మేము చేయలేమండి ప్రార్థన, మీరే చేయండి అని చెప్తా ఉన్నారు. అంటే ఈ దినం వరకు కూడా క్రైస్తవులు అనే వారికి ప్రార్థన చేయటం తెలియట్లేదు. వాక్య పఠనం చేయమంటే ఎన్ని తప్పులు దొర్లుతాయో. చదివేటువంటి ఆ చిన్న వాక్య పోర్షన్ లో నుంచి ఎన్ని తప్పులు చదువుతారు. అంటే ఎందుకు వారు చేయలేకపోతున్నారు, అభ్యాసం లేకపోవటం వల్ల, అనుదిన జీవితంలో ఆ ప్రాక్టికల్స్ లేకపోవటం వల్ల, కేవలం విని విని కూర్చునే ప్రేక్షకులుగా ఉండుటాన్ని బట్టి. కానీ నేను అట్లా లేవండి. దేవుని యొక్క వాక్యాన్ని తరిచి తరిచి చదివేవారుగా కదా. ఈ స్తుతులు చెల్లించడం ద్వారా మన నాలుకలు టేమ్ చేయబడిని, మన నాలుకలు సడలించబడిని, స్వేచ్ఛగా ప్రభుని స్తుతించటానికి, ఆరాధించడానికి, పాటలు పాడటానికి, ప్రార్థన చేయటానికి. ఒకప్పుడు నోరు పెగలని మనస్థితి ఈ దినము ఎలాగున్నదండి కదా. గొప్ప ప్రసంగం చేయాలని చేసేటట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు కదా. ఎప్పుడన్నా సాక్ష్యాలు చెప్పమంటే, ఉమెన్స్ డే రోజు గాని లేదన్నా ఒక రెండు మాటలు చెప్పండి అంటే అందరూ కూడా చక్కగా చెప్పడానికి కదా, అభిషేకంతో కూడిన మాటలు చెప్పడానికి దేవుడు కృప దయచేస్తాడు. మరి ఇంకంతే కాదు, మరి ఎప్పుడైనా ఇదిగో మరి 7 మాటలు పలికేటప్పుడు కూడా కదా, ఎంత చక్కని వర్తమానాలు ఒక్కొక్కరు మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇదంతా ఎలా జరుగుతుందంటే ఆత్మ కుమ్మరింపు మనలో జరుగుట ద్వారా, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మనం పఠించడం ద్వారా. మనము కూడా ఆ పామరుల వరుసలో లేమండి. మనము కూడా ఎవరి వరుసలో ఉన్నాం, పండితుల వరుసలో ఉన్నాం. ప్రభువుకి ఈ పాండిత్యం ఎలా వచ్చిందంటే, ఆయన దైవాంశ సంభూతుడు, ఆయనకు కలిగి ఉన్నాడు న్యాచురల్ గానే. అది అక్కడ ఉన్నటువంటి ఆ యాజకులకి, ఆ మత పెద్దలకు అర్థం కాలేదు. కానీ ఆయన శిష్యులైన వారు పామరుల గుండి, విద్య లేని వారు గుండి, వారు పాండిత్యం కలిగిన పనులు చేశారు. వారు వరుసలోకి దేవుడు నిన్ను నన్ను కూడా చేర్చి ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని పాదాల యొద్ద అభ్యాసము చేసిన వారమై, ఈ జ్ఞాన సముపార్జన చేసిన వారమై, ఆ యొక్క అభిషేక బలముతో నింపబడిన వారమై, ఇటువంటి బోధలు చేయటానికి దేవుడు మనందరికీ, మన టీం అంతటికి దేవుడు తన కృప అనుగ్రహింప చేయను గాక. అంతేకాదు, అద్భుతాలు, స్వస్థతలు కదా, ఆశ్చర్యకార్యాలు రాయబడిన ఆ కృపావరాలు పొందుకొని దేవుని కొరకు మహిమకరమైన పాత్రలుగా ఈ లోకంలో వాడబట్టానికి దేవుడు మనందరికీ కృప దయచేయును గాక. మనం పామరులు కామండి, దేవునిలో పండితులమైన ఎస్విఆర్ స్కాలర్స్. హల్లెలూయా. మరి మరి దేవునిలో మనందరినీ కూడా మరి అటువంటి మరి ప్రతిభ గల వ్యక్తులుగా, దేవుని కొరకైన పాత్రలుగా ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు. ఇంకను కూడా ఆ వాక్యాభిషేకము, ఆత్మాభిషేకము పొందుకొని
దేవుని కొరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుని కొరకు వాడబడటానికి దేవుడు తన గొప్ప ఆత్మ అభిషేకాన్ని మనందరి మీద, జ్ఞాన అభిషేకాన్ని, వాక్య అభిషేకాన్ని మనందరి మీద మెండుగా కుమ్మరింప చేయును గాక. దేవాది దేవునికి మహిమ కలుగును గాక.